దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ శత్రువు నాశనము చూచెదరు. దేవుని బిడ్డలారా, మీ శత్రువు నాశనము మీరు చూసినప్పుడు ఎలా జరుగుతుంది అంటే, మీరు అభివృద్ధిలోనికి వస్తారు, వాడు నాశనంలోనికి వెళ్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని. ఎవరైతే మీకు హాని చేస్తున్నారో, హాని తలపెడుతూ ఉన్నారో, మీపైన సనుగుతూ గునుగుతూ ఉన్నారో, మీపైన వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారో, వ్యర్థమైన తలంపులతో మీ దగ్గర వారు మాట్లాడుతూ ఉన్నారో, వారిని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు, లేక మీపైన ఆలోచన చేసిన వారు, మీపైన ఇంకా వేరే వ్యతిరేకంగా ప్రవర్తించిన వారందరూ కూడా దేవుని కన్నుగుడ్డును ముట్టినవాడంట. దేవుడు అన్న మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారము చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అలాంటి కన్నుగుడ్డును ముట్టిన వాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట సెలవిచ్చాడు. ప్రభు యొక్క కన్నులంట నీతిమంతుల మీద, ఆయన చెవులంట వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉండి అపవాది చేత లేక మనుషుల చేత నీవు నిందల పాలై కష్టాలు అనుభవిస్తూ, అవమానాలు అనుభవిస్తూ, కష్టములు నష్టములు నీవు ఉంటున్నావేమో, నువ్వు అలా ఉండి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కన్నులంట నీతిమంతుల మీద ఉంటున్నాయంట, ఆయన చెవులట వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టే ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఎంత చక్కగా ఉందో. భక్తుడు అంటున్నాడు కదా, 139వ కీర్తన 16వ వచనములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎంత చక్కని మాట అండి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుందంట. ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారంట పిండముగానై ఉండగా, పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నన్ను చూచెను అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు నువ్వు పిండముగా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూచినాయి. ఈరోజు నీ శత్రువు నిన్ను ముట్టినట్లయితే, నీపైన వ్యతిరేకముగా మాట్లాడినట్లయితే ఆయన కన్నుగుడ్డును ముట్టినట్టు అని చెప్పేసి ఆయన నిన్ను ఆయన మాటల ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని బిడ్డలారా, ఒకటైనను కాకమునిపే నా దినములందు నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్పేసినటువంటి ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దుష్టుల మార్గము యెహోవాకు తెలియను. నీ యొద్దకు వచ్చి చక్కగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, వారిపైన మనము దయ చూపేవారిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దుష్టుల మార్గము యెహోవాకు తెలియను. నీ యొద్దకి వచ్చి నీకు అపాయము తలపెట్టేవారు ఎలాంటి మార్గంలో వారు నడుస్తూ ఉన్నారో, ఎలాంటి మార్గంలో నడుస్తూ నీ దగ్గర ఏ ఆలోచనతో నీతో మాట్లాడుతూ ఉన్నారో ప్రతి విషయము కూడా ఆయనకు తెలుసు గనక, దేవుడు బిడ్డలారా, ఆ దేవుని ముఖము వారికి విరోధముగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది వాక్యము. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నువ్వు ఎంతకాలము నిందలు, అవమానాలు, కష్టము, నష్టము అనుభవిస్తున్నావేమో, ఎంతకాలము దుష్టుని యొక్క ఆలోచనలో, బంధకములో నీవు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీకు శుభవచనం తెలియజేస్తూ ఉన్నాడు. నీ యొక్క శత్రువుల నాశనాన్ని నువ్వు చూస్తావట. ఏంటి, వీళ్ళ నుండి నాకు విడుదల లేదా, వీళ్ళ నుండి నాకు ఇంకా మోక్షము లేదా అని నువ్వు అనుకుంటా ఉంటావు దేవుని బిడ్డలారా.
కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఏ శత్రువులైతే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉన్నారో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో, అవే ఆలోచనలతోని, అవే మాటలతోని, అవే తలంపులతోని వారే నాశనం అవుతారట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నీ దుష్టులు నీ పైన పెట్టినటువంటి ఆలోచనల ద్వారా వారే నాశనమైనారు. దేవుని బిడ్డారా, నీ దుష్టుడిక లేడు. నీకు సంతోషమే ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నువ్వు మొర్రపెట్టినప్పుడు ఆయన చెవులు నీ ప్రార్థనని అంగీకరించినాయి. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన నీకు సంతోషమును, విజయమునిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనములో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, యెహోవానగు నేను నీకు సంతానము కలుగజేయుదును. ఎంత చక్కని మాట అండి. శత్రువులు వారి నాశనంలోనే వారు నాశనమైపోతూ ఉన్నారు. దేవుడు నీకు మాత్రము జయమునిచ్చి నెమ్మదిని కలగజేసి సంతోషమును, ఆశీర్వాదమును మెండుగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.